దేవుణ్ణి ఏ స్థాయిలో పెట్టామో మనమే పరిశీలన చేసుకోవాలి. వాక్యం దగ్గరికి వెళ్ళి మనకు ఆ రోజు ఒక 1000 రూపాయలు వచ్చే పని ఉంటే దేవుడు లేదు, చర్చి లేదు, ఏం లేదు. ఎవరు చెబుతారండి మాటలు హెచ్చరించి? ఎవరు చెబుతారు? ఎవరు చెప్పట్లేదండి. అందరూ కూడా ఏం చెప్తున్నారు? దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు. కదండి చెప్పారు. ఇప్పుడు దీవిస్తాడు, నువ్వు నీ పిల్లల్ని ప్రేమిస్తావు, కరెక్టే. ఆడు బాగా అల్లరి చేస్తాడు, చెప్పిన మాట వినలేదనుకో ముద్దెట్టుకుంటావా? ఏం చేస్తావు? 2 తగిలిస్తావు నువ్వు గట్టిగా. మరి దేవుడు నీకు తగిలిస్తాడు. ఎందుకు తగిలిస్తాడు తెలుసా? నువ్వు మారాలని తగిలిస్తాడు అంతే. నీ మీద కోపం కాదు ఆయనకి, ప్రేమతోనే. మన పిల్లల్ని కోపంతో కొడతాం మనం. ఆడు తప్పు చేశాడు కాబట్టి వాడిని కొడితే మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళడని చెప్పి కొడతాం మనం. అది తప్ప? మరి దేవుడు నిన్ను కొడుతున్నాడు, దేవుడు కొడుతున్నాడండి. మనకు వస్తూ ఉంటాయి, పడిపోతాం, అయ్యి బాబు నాకేంటి ఇలా అయిపోతుంది అంటే. మరి అయిపోద్ది. మరి ఎందుకనుకోను? అలా అయిపోతేనే దేవుడు గుర్తొస్తాడు నీకు. ఇలా దేవుడు గుర్తురాడు. ఏమీ శ్రమ లేకుండా చక్కగా హ్యాపీగా ఉందనుకోండి నీ జీవితం, దేవుడు గుర్తొస్తాడా? దేవుడే పెడతాడండి. ఎందుకు తెలుసా? అప్పుడైనా గుర్తొస్తామని. అప్పుడు పరిగెత్తుకొస్తారండి, ప్రభా నువ్వు నన్ను క్షమించు అని. ఏం చేస్తారు? బోర్ని ఎడుతా ఉంటారు. దేవుని పనిని జరిగించాలి. ఈరోజు క్రైస్తవ సమాజం ఏ పని లేదనుకుంటుంది.